విశ్వాన్ని నడిపే మూల చైతన్యం. నవరాత్రులలో మనం ఆ శక్తిని 9 రూపాలలో పూజిస్తాం, ఆరాధిస్తాం. కానీ ఆరాధనకు అందని, మన ఊహకు చిక్కని రూపాలు కూడా ఈ శక్తికి ఉన్నాయి. ప్రార్థనలతో కాదు, కేవలం శబ్దంతో మేల్కొల్పగల ఒక ప్రాచీన భయంకరమైన రూపం. ఈ కథ ఆ రూపం యొక్క రహస్యాన్ని ఛేదించిపోయిన ఒక వ్యక్తిది. శరన్నవరాత్రులు మొదలైన మొదటి రోజు చీకటి తన మొదటి అడుగు వేసింది. నగరం మొత్తం అమ్మవారి ఆరాధనలో మునిగిపోయి ఉంది. బంజారా హిల్స్ లోని అత్యంత భద్రత కలిగిన ఒక ఇంట్లో తన పరిశోధనలై ప్రపంచంగా బతికే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆచార్య వాచవ తన సౌండ్ ప్రూఫ్ ల్యాబ్ లో నిశ్శబ్దంగా కన్ను మూశారు. పోలీసులు ఆ గది తలుపులు పగలగొట్టి లోపలికి అడుగు పెట్టినప్పుడు వాళ్ళని గజ వణికించిన దృశ్యం అది. ఆచార్య వాచవ తన తోలు కుర్చీలో ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. కానీ ఆయన ముఖంలో నొప్పి లేదు, భయం లేదు. ఏదో దివ్యానుభూతిని పొందినట్లు ఒక అలౌకికమైన ప్రశాంతత. కానీ ఆయన కళ్ళు ఉండాల్సిన చోట కళ్ళు లేవు. ఎవరో శస్త్రచికిత్స చేసిన నిపుణుడిలా ఒక రక్తపు చుక్క కింద పడకుండా కనుగుడ్లను మాత్రమే పెకిలించి తీసేశారు. అక్కడ మిగిలింది శూన్యంలోని తెరుచుకున్న 2 లోతైన దారులు. ఆ గదిలో పోరాడిన గుర్తులే లేవు, బలవంతపు ఆనవాళ్లు లేవు. ఒకే ఒక వింతైన ఆధారం, ఆయన ముందున్న కంప్యూటర్. దాని స్క్రీన్ మీద ప్రథమ స్ఫురణ అనే ఆడియో ఫైల్ ఆగకుండా ప్లే అవుతోంది. కానీ స్పీకర్ల నుండి ఎలాంటి శబ్దం లేదు. అది నిశ్శబ్దాన్ని ప్లే చేస్తోంది. ఈ కేసు పోలీసుల బుర్రలకు అందలేదు. అప్పుడే వాళ్ళకు గుర్తొచ్చాడు, శబ్దమే తన ప్రపంచంగా బతికే ఒకప్పటి సంచలనం. శబ్ద తరంగాలతో రియాలిటీని మార్చవచ్చని, మనకు తెలియని లోకాలతో మాట్లాడవచ్చని చెప్పి శాస్త్రీయ ప్రపంచం వెలివేసిన ఒక తిరుగుబాటు మేధావి. ఆ నిశ్శబ్ద ఫైల్ వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికి తీగల ఏకైక వ్యక్తి అతనొక్కడే. ధ్రువన్ ఆ ల్యాబ్లోకి అడుగు పెట్టాడు. ఆ గదిలోని నిశ్శబ్దం అతనికి అసహజంగా అనిపించింది. ఆడియో ఫైల్ తన హార్డ్ డ్రైవ్ లోకి కాపీ చేసుకుని తన సొంత ల్యాబ్కు బయలుదేరాడు. దారి పొడవునా అతని మదిలో ఒకటే ఆలోచన, నా పిచ్చి సిద్ధాంతాలే ఇప్పుడు నిజమైన వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాయా? తన ల్యాబ్ లో ఆ ఫైల్ ను అనలైజ్ చేయడం మొదలు పెట్టాడు. అది ఖాళీగా లేదు. దానిలో ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. మానవ కర్ణబేరి వినగలిగే 20 హెర్ట్జ్ కన్నా తక్కువ స్థాయిలో, దాదాపు 0కి దగ్గరగా ఉన్న ఒక పల్స్. అతను దానికి పెట్టిన పేరు శూన్యధ్వని. దాన్ని యాంప్లిఫై చేసి తన ప్రత్యేకమైన హెడ్ ఫోన్స్ లో వినడం మొదలు పెట్టాడు. చెవులకు శబ్దం వినపడలేదు, కానీ అతని మెదడు లోపల ఒక ప్రకంపన మొదలైంది. ఎవరో తన ఆలోచనల పొరలను నెమ్మదిగా లాగుతున్నట్లు, తన తల వెనక నిలబడి తన కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఒక వర్ణనాతీతమైన అనుభూతి. అతని గుండె వేగం పెరిగింది. అంతలోనే అతని కంటి చివరి భాగంలో నల్లటి చుక్కలా ఏదో కదిలి మాయమైంది. భ్రమ అనుకున్నాడు, కానీ మళ్ళీ మరింత స్పష్టంగా కళ్ళు లేని ఒక స్త్రీ నీడ ఒక క్షణం పాటు కనిపించింది. ఆ తర్వాత గాలిలో కలిసిపోయింది. ధ్రువన్ భయంతో హెడ్ ఫోన్స్ తీసి పక్కన పడేశాడు. ఆ ఫ్రీక్వెన్సీ కేవలం ఒక శబ్దం కాదు, అదొక తాళం చెవి. అది మన మెదడులోని ఏదో తెలియని భాగాన్ని తెరుస్తోంది. ధైర్యం కూడగట్టుకొని ఆ ఫ్రీక్వెన్సీని మళ్ళీ అనలైజ్ చేశాడు ధ్రువన్. దాని లోపల అత్యంత బలహీనంగా ఒక గొంతు రికార్డ్ అయి ఉంది. అది ఈనాటిది కాదు, వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన ఒక భాషలోని శ్లోకం. ఆ శ్లోకం మధ్యలో పదే కొన్ని అంకెలు వినిపిస్తున్నాయి. 16.2.79.8. ఆ రాత్రి సిద్ధార్థకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసినప్పుడల్లా ఆ కళ్ళు లేని స్త్రీ రూపం, ఆ శూన్యధ్వని అతని మెదడును తొలిచేస్తుంది. అర్ధరాత్రి దాటాక అలసటతో కన్ను మూశాడు. అంతే, తను ఒక కలలోకి జారిపోయాడు. తన చుట్టూ 10 నల్లటి భారీ రాతి ద్వారాలు. వాటి వెనక నుండి ఏదో శక్తివంతమైన ఉనికి తనను పిలుస్తున్నట్లు అప్పుడు వినిపించింది ఆ గొంతు. 10 రాత్రులకు 10 ద్వారాలు తెరుచుకుంటాయి. కానీ 11వ దానికి ద్వారం లేదు. దానికి ఆద్యంతాలు లేవు. దాన్ని ఆపలేవు. ఉలిక్కిపడి మెలకువ వచ్చింది. ఒళ్ళంతా చెమటలు. ఆ కళ్ళతో పాటు మెదడులో ఒక మెరుపు. ఆ అంకెలు, అవి కోఆర్డినేట్స్. ల్యాప్టాప్ ఆన్ చేసి వాటిని ఎంటర్ చేశాడు. అవి నల్లమల అడవి మధ్యలో ఏ మ్యాప్లోనూ గుర్తించబడిన ఒక ప్రదేశాన్ని చూపించాయి. 50 ఏళ్ల క్రితం నాటి ఒక పాత బ్రిటిష్ సర్వే మ్యాప్లో మాత్రం ఆ ప్రదేశానికి ఒక పేరుంది, నిర్గుణ దేవాలయం, రూపం లేని దేవతాలయం.
పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అవతల నుండి భయం నిండిన జవాబు, ధ్రువన్ వద్దు. 50 ఏళ్ల క్రితం అక్కడి రహస్యాన్ని కనుక్కోవడానికి వెళ్ళిన 10 మంది ఆర్కియాలజిస్టులు వాళ్ళ బృందం ఆనవాళ్ళు లేకుండా అదృశ్యమైంది. ఆ ఫైల్, ఆ కేసు ఇప్పటికీ క్లోజ్ అవ్వలేదు. కానీ ధ్రువన్కు తెలుసు, తన సమాధానం, తన విముక్తి అన్నీ అక్కడే ఉన్నాయని. తన ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అతను తన బ్యాగ్ రెడీ చేస్తుండగా పక్కనే ఆఫీస్లో ఉన్న అతని కంప్యూటర్ స్క్రీన్ దానంతటా అదే వెలిగింది. దాని మీద అక్షరం నెమ్మదిగా టైప్ అవ్వడం మొదలుపెట్టింది. అదే, మా పిలుపు నీకు చేరింది, మా శబ్దాన్ని నువ్వు విన్నావు. ధ్రువన్, నిర్గుణ దేవాలయానికి స్వాగతం. నవరాత్రులలో మొదటి రోజు ముగిసింది. 2వ రోజు మొదలవుతోంది. ధ్రువన్ ప్రయాణం అతన్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఆ ఆలయంలో అతని కోసం ఎదురు చూస్తున్నది దేవత, లేక అంతకు మించిన భయంకరమైన నిజమా? ఈ రహస్యం తెలుసుకోవాలంటే మీరు 2వ వీడియో కోసం, 2వ రాత్రి కోసం చీకటి పడే వరకు ఆగాల్సిందే.